ఓం శాంతి. ఈరోజు మురళి 4/2/2022. मीठे बच्चे, अपनी दिल रूपी दर्पण में देखो कि अंदर में कोई भूत तो नहीं है. భూతం को निकालने का ప్రయత్న करते रहो. మధురమైన పిల్లలరా, తమ హృదయం అనే దర్పణంలో చూసుకుంటూ ఉండండి. నా లోపల ఏ భూతాలు లేవు కదా అని చూసుకుంటూ ఉండాలి. భూతాలను తొలగించే ప్రయత్నం చేస్తూ ఉండండి. ప్రశ్న: बाप और बच्चों के बीच संगम पर दुनिया से बिल्कुल न्यारी रस्म चलती है, वो कौन सी? బాబా మరియు పిల్లల మధ్య సంగమ యుగంలో ప్రపంచానికి పూర్తి అతీతమైన, ప్రపంచం నుండి పూర్తి అతీతమైన ఒక ఆచారం నడుస్తుంది బాబాకు మరియు మన పిల్లలకు మధ్య. అది ఏంటి? ఆ ఆచారం సంగమయుగంలో నడుస్తుంది. उत्तर: दुनिया में बच्चे बाप को नमस्ते करते हैं, लेकिन यहाँ बाप बच्चों को नमस्ते करते. ప్రపంచంలో పిల్లలు తండ్రికి నమస్కరిస్తారు, నమస్తే చెప్తారు. కానీ ఇక్కడ బాబా పిల్లలకు నమస్తే చెప్తున్నారు. बाप खुद कहते हैं, मीठे बच्चे, मैं तुम्हारी सेवा में आकर उपस्थित हुआ हूँ, तो तुम बच्चे मेरे से भी बड़े ठहरे. బాబా స్వయంగా వచ్చి చెప్తున్నారు, మధురమైన పిల్లలరా, నేను మీ యొక్క సేవలో వచ్చి ఉపస్థితుడై ఉన్నాను. కాబట్టి పిల్లలు మీరు నాకంటే కూడా గొప్పవాళ్ళు అయ్యారు. दूसरा, मैं निरहंकारी निराकारी बाप हूँ, तो जरूर मैं पहले नमस्ते करूँगा. నాకన్నా గొప్పవాళ్ళు పెద్దవాళ్ళు మీరు అయినట్టే, మీ సేవ చేయటానికి నేను వచ్చాను కాబట్టి. ఇంకా రెండో విషయం ఏంటంటే, నేను నిరాకారిని, నేను నిరహంకారి నిరాకారి తండ్రిని, కాబట్టి తప్పకుండా నేనే ముందు మీకు నమస్తే చెప్తాను అని చెప్తున్నారు బాబా. నిరహంకారి స్థితి ఏంటనేది మీకు నేర్పించాలి కదా, అందుకని నేనే ముందు నమస్తే చెప్తాను. మనలో లేదు కదా ఆ స్థితి. తండ్రి అని భావంతో ఒకవేళ మనం నమస్తే చెప్పినా నిరహంకారి స్థితి అయితే మనలో లేదు కదా, మనమైతే నేర్పించలేము. కాబట్టి బాబా విశ్వానికి ఇది అతడు నిరహంకారుడు అనేది నేర్పించటం కోసం, తెలియచేయటం కోసం అతడి ముందు నమస్తే చెప్తారంట. ఏ బి సంగంకి న్యారి రసం. ఇది కూడా సంగమ యుగంలో ఒక అతీతమైన ఆచారం ఉంది చూడండి, ఇంకెక్కడ ఉండదు ఏ యుగంలోని. తండ్రి పిల్లలకి నమస్తే చెప్పడం అనేది. ఓం శాంతి. आने से पहले पहले बाप बच्चों से नमस्ते करे, ये बच्चे बाप को नमस्ते करे. సభలో రాగానే మొట్టమొదట బాబా పిల్లలకి నమస్తే చెప్పాలంటారా, లేకపోతే పిల్లలు బాబాకి నమస్తే చెప్పాలా? బచ్చే బాప్ కో కరే సభ మే బోల్ రే. సభలో నుండి చెప్తున్నారంట, పిల్లలే బాబాకు చెప్పాలి నమస్తే అని. नहीं, पहले बाप को नमस्ते करना पड़े. కానీ బాబా చెప్తున్నారు, లేదు, బాబాయే ముందు మీకు నమస్తే చెప్తారు, చెప్పాలి అని చెప్తున్నారు బాబా. సంగం యొక్క రసం రివాజీ సబ్సే న్యారే. సంగమయుగం యొక్క ఆచారం పద్ధతులు అన్నింటికన్నా అతీతమైన ఆచారం ఉంటుంది. బాప్ ఖుద్ कहते मैं सभी का बाप तुम्हारी सेवा में आकर उपस्थित हुआ हूँ, तो जरूर बच्चे बड़े ठहरेना. బాబా స్వయంగా చెప్తున్నారు, నేను మీ అందరి తండ్రిని, మీ సేవలో ఉపస్థితుడయ్యాను, కాబట్టి తప్పకుండా పిల్లలు నాకన్నా గొప్పవారు అయ్యారు కదా. दुनिया में तो बच्चे बाप को नमस्ते करते, यहाँ बाप बच्चों को नमस्ते करते. ప్రపంచంలో ఆచారం ఏంటి? పిల్లలు తండ్రిని గౌరవించి నమస్కరిస్తారు, నమస్తే చెప్తారు. ఇక్కడ తండ్రి వచ్చి పిల్లలకి నమస్తే చెప్తున్నారు.
సభలో రాగానే ముందు మనకి అతడే నమస్తే చెప్తారు. गाया भी हुआ है निराकारी निरहंकारी तो वह भी दिखलाना पड़ेना. ఎందుకంటే బాబా ఈ సృష్టి మీద రాకముందు గ్రంథాలు శాస్త్రాల్లో మీరు గాయనం చేసుకున్నారు కదా, అతడు నిరాకారి నిరహంకారి అని. కాబట్టి అది కూడా నేను చూపించవలసి వస్తుంది, నేను ఎలా నిరాకారి నిరహంకారి అయి ఉన్నాను అనేది అని చెప్తున్నారు బాబా. वो तो सन्यासियों के चरणों में झुकते हैं, चरणों को चूमते हैं, समझते कुछ भी नहीं. అక్కడ సత్సంగాల్లో వెళ్ళి సన్యాసుల చరణాలపైన తల వంచుతారు, చరణాలను ముట్టుకుంటారు. ఏమీ అర్థం కాదు అక్కడ. కానీ బాబా మీరు నా చరణాల మీద పడద్దు, నేనే మీకు నమస్కరిస్తాను. ఇది నిరహంకారత్వం అనేది. అది కనిపించటం వల్లనే మనం మళ్ళీ అతను సృష్టి మీద దిగి వచ్చే వరకు అతడు నిరహంకారి అనే మహిమ చేసుకుని కూర్చుంటున్నాం మనం. बाप तो आते ये कल्प के बाद बच्चों से मिलने, तुम बहुत सिखलदे बच्चे हो, इसलिए कहते हैं मीठे बच्चे तुम थक गए हो. द्रौपदी के पाँव दबाए तो सर्वेंट हुआ ना. బాబా వచ్చేది కల్పం తర్వాత పిల్లలతో కలవటానికి వస్తున్నారు. కల్పం తర్వాత కలిసిన పిల్లలంటే అల్లారు ముద్దు పిల్లలు, తప్పి లభించిన పిల్లలు అయ్యారు మీరు. కల్పం తర్వాత రావడం వల్ల బాబా ఏం చెప్తున్నారు? మధురమైన పిల్లలరా మీరు అలసిపోయారు. ద్రౌపది పాదాలు ఒత్తాడు శ్రీకృష్ణుడని రాశారు శాస్త్రాల్లో. ద్రౌపది ఎవరు? శ్రీకృష్ణుడు బలి సతీకలను ఉండే ప్రిన్స్. రియల్గా హిస్టరీ అదే నడుస్తుంది. కానీ ద్రౌపది సంగమయుగం యొక్క స్వరూపం అన్నది. బంధనాల్లో ఉంటూ ఎవరైతే నడుస్తుంటారే వాళ్ళది ద్రౌపది యొక్క కథ. ఇది సంగమయుగంలో ఉన్న చరిత్ర, రెండు మిక్స్ చేస్తారు అక్కడ. కానీ వాస్తవానికి ఇక్కడ మనకు అర్థమవుతున్నది ఏంటి? కృష్ణుడు కూడా అక్కడ ఏదైతే రాశారో ద్రౌపది పాదాలు ఒత్తారని, సంగమయుగంలోనే ఆ కృష్ణుడు కాదు, శివబాబా పరమాత్మ కృష్ణుడు. మీ పాదాలు ఒత్తుతున్నారు, అలసిపోయారు కదా కల్పం అంతా పాత్ర అభినయించి అని. ఏ పాదాలు ఒత్తుతున్నారు? బుద్ధి అనే పాదాలను ఒత్తుతున్నారు. వందే మాతరం కిస్నే ఉచ్చారా హై? బాప్ని. వందే మాతరం అని కూడా ఎవరు ఉచ్చరించారు? మాతల్ని ముందు ఎవరు పెట్టారు? బాబా కదా. నిజంగా కూడా 1936లో బాబా వచ్చి సిస్టమ్ మొదలుపెట్టారు. దాని తర్వాతే బయట సమాజంలో కూడా మహిళల రిజర్వేషన్లు అనేవి స్టార్ట్ అయ్యాయి. అంటే ఎవరు ముందు ఉంచారు మాతల్ని? బాబా వచ్చి ముందు ఉంచారు. बच्चे समझते हैं बाप आया हुआ है सारे सृष्टि की बेहद की सेवा पर, सृष्टि पर कितना खिंचना है. यही नरक तो बाप को आना पड़ता है, नरक को स्वर्ग बनाने. बहुत दिल से आते हैं. పిల్లలకు తెలుసు బాబా వచ్చారు మొత్తం సృష్టికి అనంతమైన సేవ చేయటానికి. సృష్టి అంతట్లో ఎంత చెత్త ఉంది, నరకమైంది. అందుకే బాబా రావాల్సి వస్తుంది. నరకాన్ని స్వర్గంగా తయారు చేయటానికి చాలా ప్రేమతో వస్తున్నారంట బాబా ఈ సేవ చేయటానికి. जानते हैं मुझे बच्चों की सेवा में आना है, कल्प कल्प सेवा पर उपस्थित हुए. నేను పిల్లల సేవలో రావాల్సి ఉంటుంది అని చెప్తున్నారు బాబా. కల్పకల్పం సేవలో ఉపస్థితుడవుతున్నాను నేను అని చెప్తున్నారు బాబా. यहाँ बैठे सभी की सेवा हो जाती है, ऐसा नहीं कि सभी के पास जाना होगा. ఇక్కడ కూర్చొని అందరి సేవ జరిగిపోతుంది. మధుబన్లో వస్తారు కదా బాబా, అక్కడ నుండి అందరి సేవ చేస్తున్నారు. పరంధామ నుండి అయితే కూర్చొని చేయలేరు, ఇక్కడ దిగి రావాలి. ऐसा नहीं कि सभी के पास जाना होगा. ఇక్కడ దిగి వచ్చాక అందరి దగ్గర ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ఊరు వెళ్ళి బాబా సేవ చేయరు. ఒక చోట నుండే విశ్వానికి అంతటికి వ్యాపింప చేస్తున్నారు తన సేవను.
सारी सृष्टि का कल्याणकारी दाता तो एक है ना, उनकी भेंट में मनुष्य कोई सेवा कर न सके, उनकी है बेहद की సేవ. మొత్తం సృష్టికి కళ్యాణకారి దాత ఒక బాబా కదా. అతనితో పోల్చుకుంటే మనుషులు ఎవరు అటువంటి సేవ చేయలేరు, అతను చేసేది అనంతమైన సేవ అని చెప్తున్నారు బాబా. గీత్ జాగ్ సజనియా జాగ్, కితనా అచ్చా గీత్ హై. మేల్కోండి ప్రియురాళ్ళంరా మేల్కోండి. ఇది ఎంత మంచి పాట. ఇంకా తర్వాత లైన్ ఏంటి? జాగ్ సజనియా జాగ్ ఒక లైన్, తర్వాత లైన్ तेरे నవయుగ ఆనే వాళ్ళ, మీ నవయుగం రాబోతుంది అని పాట. అందుకు మేల్కోండి అని మేల్కొల్పుతున్న పాట. కితనా అచ్చా గీత. నవయుగ పరపి సంజ్ఞాన చేయి. ఇది భక్తి మార్గంలో వాళ్ళు తయారు చేసుకున్న పాట, కానీ ఎంత మంచి అర్థం ఉంది. నవయుగం అంటే వాళ్ళకి తెలీదు, మీరే చెప్పాలి నవయుగం అనే దానికోసం కూడా. युग भी भारतवासियों के लिए, भारतवासियों से फिर वो सुनते कि सत्य त्रेता होकर गए, क्योंकि वो आते ही द्वापर में, तो औरों से सुनते हैं कि भारत प्राचीन खंड था, उसमें देवताएं राज्य करते थे. బాబా చెప్తున్నారు యుగాలు కూడా భారతీయుల యొక్క చరిత్రే. ఇది భారతీయుల కోసమే వర్తిస్తుంది, యుగాల కోసము అని చెప్తున్నారు బాబా. ఎందుకంటే భారతీయుల నుండే తర్వాత వచ్చేవాళ్ళు వింటారన్నమాట. భారతీయుల నుండే వింటారు తర్వాత వచ్చేవాళ్ళు. ఏమని? సత్యుగము త్రేతాయుగము గడిచింది భారతదేశంలో. అప్పుడు దేవతలు రాజ్యం చేసేవారు. అందుకే భారతదేశం ప్రాచీన ఖండము అని చెప్పుకుంటారు. తర్వాత ద్వాపరయుగం నుండి వస్తారు కదా ఇతర ధర్మాలు. तो औरों से सुनते कि भारत प्राचीन खंड था, उसमें देवताएं राज्य करते थे. ముందు నుండి ఉన్న పూర్వీకులు ఉంటారు కదా, వాళ్ళ ద్వారా వింటారనమాట. ప్రాచీన ఖండంగా ఉండేది, దేవతల రాజ్యం నడుస్తూ ఉండేది భారతదేశంలోనంట, సత్యుగం త్రేతాయుగం ఉండేవట అని ఇలా చెప్పుకుంటారు తర్వాత వచ్చే జనాలు. ఆది సనాతन देवी देवता धर्म था जो अभी नहीं है. गीता है देवी देवता धर्म का माये बाप, बाकी सब बाद में आते हैं. तो यह हुआ प्राचीन सब धर्मों के लिए. భారత్ కి ధర్మం దేవతా ధర్మం. ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉండేది, ఇప్పుడు లేదు. గీతా శాస్త్రం దేవీ దేవత ధర్మానికి తల్లి తండ్రి. గీతా జ్ఞానం ద్వారానే దేవతా ధర్మం తయారైంది. మిగిలినవన్నీ తర్వాత వస్తున్నాయి, మిగిలిన శాస్త్రాలు అని చెప్తున్నారు బాబా. కాబట్టి దేవతా ధర్మం ప్రాచీన ధర్మం అయింది అన్ని ధర్మాల కోసం. वास्तव में एक गीता ही है मुख्य जो सबको माननी चाहिए, परंतु मानते कहाँ है. వాస్తవానికి గీత ఏ ముఖ్యమైన శాస్త్రం, అందరూ అంగీకరించి నడవాల్సిన శాస్త్రం. కానీ గీతను ఒప్పుకోవటం లేదు, అందరూ దాన్ని ఆచరించట్లేదు. వే అప్నే ధర్మశాస్త్ర को ही मानते. ఇతర ధర్మాలు ఉన్నారనుకోండి, వాళ్ళ ధర్మశాస్త్రాన్ని వాళ్ళు నమ్ముతారు, గీత కోసం వాళ్ళ దృష్టిలో ఉండదు కదా. ये तो जानते नहीं कि भगवान ने गीता कब उच्चार, భగవంతుడు వినిపించిన శాస్త్రం అని తెలియదు కూడా ఎవరికది, ఎప్పుడు ఉచ్చరించారు. మళ్ళీ భగవాన్ వాచ అని అంటారు గీతలో, కానీ అతడు ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు ఉచ్చరించారు గీత జ్ఞానం ఎవరికి తెలియదు. గీత హే బాప్ की उच्चारी हुई, उसमें बाप के बदले बच्चे का नाम डाल मुश्किलात कर दी, इसलिए सिद्ध नहीं होता कि शिवरात्रि कब मनावे. గీత బాబా ఉచ్చరించినటువంటి శాస్త్రం, బాబా చెప్పిన జ్ఞానం. దానిలో వాళ్ళు రాసుకున్న శాస్త్రంలో అయితే బాబా పేరు తీసేసి పుత్రుడు కృష్ణుడు పేరు వేసేసి కష్టాన్ని క్రియేట్ చేసేసారు అక్కడ, సంశయాన్ని. అందుకే శివరాత్రి ఎప్పుడు జరపాలనేది కూడా కరెక్ట్గా నిరూపణ అవ్వట్లేదు మానవుల దృష్టిలో. శివ జయంతికి బాద్ హోతీ హై కృష్ణ జయంతి. ఎప్పుడు జరపాలి శివ జయంతి? అసలు శివ జయంతి జరిగిన తర్వాతనే కృష్ణ జయంతి జరగాలి. ఎందుకంటే శివబాబా వచ్చి గీత జ్ఞానం వినిపించకే శ్రీకృష్ణుడు తయారవుతారు కదా.
कभी भी श्री कृष्ण यज्ञ नहीं गाया जाता, रुद्र ज्ञान यज्ञ ही गाया जाता. ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏం చెప్తున్నారు బాబా, గీతా జ్ఞానం బాబాయే చెప్పారు, కృష్ణుడు కాదు అనే దానికి ఇప్పుడు బాబా చెప్పే పాయింట్ ఒకటి చూడండి, నిరూపించటానికి. బాబాయే గీతా జ్ఞానం చెప్పేవారు అనడానికి నిరూపించే పాయింట్, ఎప్పుడు కూడా శ్రీకృష్ణ యజ్ఞం అని ఎక్కడైనా చెప్పారా? రుద్ర యజ్ఞాలని చేస్తారు. రుద్రుడే ఈ జ్ఞాన యజ్ఞాన్ని, అంటే శివుడే జ్ఞాన యజ్ఞాన్ని రచిస్తున్నారు. రుద్ర యజ్ఞము ఇదే మహాభారత సమయము, మహాభారత యుద్ధ సమయము, ఇదే రావణాసుర సంహరణ చేయడానికి సమయము, ఇదే. దీన్ని ఒక రుద్ర యజ్ఞంగా మనం రుద్ర జ్ఞాన యజ్ఞంగా వర్ణించవచ్చు. గీతా జ్ఞానం ఏదైతే బాబా వినిపిస్తున్నారు, उनसे ही विनाश वाला प्रज्वलित हुई सो तो बराबर देख रहे. ఈ రుద్ర జ్ఞాన యజ్ఞం నుండి వినాశ జ్వాల ప్రజ్వలించింది, అది మీరు చూస్తున్నారు కూడా. బాబా వచ్చిన దగ్గర నుండి ఎలా 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 వినాశనం వైపు వెళ్తూ ఉంది ఈ ప్రపంచము. आदि सनातन देवी देवता धर्म की फिर से स्थापना हो रही है, फिर और अनेक धर्म रहेंगे नहीं. ఇప్పుడు ఆది సనాతన దేవీ దేవత ధర్మం స్థాపన అవుతుంది, తర్వాత ఈ అనేక ధర్మాలు ఇంకా ఉండవు. కృష్ణ బి తబ్ ఆయే జబ్ और सब धर्म ना. కృష్ణుడు కూడా ఎప్పుడు వస్తారు? ఇతర ధర్మాలన్నీ లేకుండా ఉన్నప్పుడు. ఈ సృష్టి మీద వేరే ధర్మాల వాళ్ళు ఎవరు ఉండరు, అప్పుడే కృష్ణుడు जन्म తీసుకుంటాడు. బాకీ సబ్ ఆత్మ ఈ ముక్తి ధామ్ మే రేతి, భగవాన్ సే తో సబ్కో మిల్నా హోతా హై నా. మిగిలిన ఆత్మలందరూ ముక్తి ధామంలో ఉంటున్నారు. భగవంతునితో అందరూ కలుసుకోవాలి కదా. సభీ బాప్కో సలాం కరెంగే, అందరూ బాబాకు సలాం చెప్తారు, ముక్తిధామంలో వెళ్ళి కలుసుకుంటారు. बाप भी फिर आकर बच्चों को सलाम करते, बच्चे फिर बाप को करते. बाबा వచ్చి పిల్లలకు సలాం చెప్తే పిల్లలు బాబాకు సలాం చెప్తున్నారు. इस समय बाप साकार में आया हुआ క్రాస్ అయింది. ఈ సమయంలో బాబా ఎక్కువైపోయింది. ఇప్పుడు ముందే కరెక్ట్గా ఈ సమయంలో బాబా సాకారంలో వచ్చి ఉన్నారు అని చెప్తున్నారు బాబా. यहाँ तो सभी आत्माएं बाप से मिल ना सके क्योंकि कुटुंब में कोई आए. ఇక్కడైతే బాబా అందరినీ కలవలేరు ఈ సాకార సృష్టిలో దిగి వచ్చినప్పుడు, ఎందుకంటే కోటిలో కొందరే బాబాను కలుసుకుంటారు ఇక్కడ అని చెప్తున్నారు బాబా. तो सभी भक्त कब और कहाँ मिलेंगे? మరి ఇక్కడ అందరూ వచ్చి కలవనప్పుడు ఈ భక్తులందరూ ఎవరైతే ఇప్పుడు బాబా పిల్లలు అవ్వలేదు కదా, వీళ్ళందరూ ఈ భక్తులు ఎప్పుడు కలుసుకుంటారు బాబాను, ఎక్కడ కలుసుకుంటారు? మరి వాళ్ళు కూడా పిల్లలే కదా, బాబాకు కలుస్తుండాలి కదా. జहाँ से भगवान से बिछड़े वहाँ ही जाकर मिलेंगे. ఎక్కడ కలుసుకుంటారు? ఎక్కడైతే పరంధామంలో బాబాను వదిలి వచ్చేసారు కదా, అక్కడికే వెళ్ళి మళ్ళీ కలుస్తారు వాళ్ళు. కానీ ఆ అనుభూతి చెందలేరు వాళ్ళు. భగవాన్ కా నివాస స్థానం యహీ పరంధామ్. ఎక్కడ కలుసుకుంటారు? భగవంతుడు నివసించే స్థానమే పరంధామం, అక్కడ కలుసుకుంటారు. మనం ఏదైతే భగవంతుడు అంటే ఏంటి, ఎటువంటి వారు అనేది మనం అనుభూతి చేస్తున్నామో అంత అనుభూతి చెందలేరు వాళ్ళు. పరంధామంలో మరి శరీరం ఉండదు కదా, కేవలం ఆత్మే ఉంటుంది కదా, అందుకే ఆ అనుభూతి మనము చెందినంత వాళ్ళు అనుభూతి చేయలేరు. बाप कहते हैं सब बच्चों को दुख से लिबरेट कर परमधाम ले जाता है, ये काम उनका ही है. బాబా చెప్తున్నారు పిల్లలందరినీ దుఃఖాల నుండి ముక్తి కలిగించేసి పరంధామలో తీసుకెళ్ళిపోతున్నాను అని చెప్తున్నారు బాబా. ఈ పని బాబాదే, ముక్తిధామానికి తీసుకెళ్ళే కర్తవ్యం. बाप को आना ये पति सृष्टि को पावन बनाने. బాబా పతిత సృష్టిని పావనంగా తయారు చేయడానికి రావాల్సి ఉంటుంది. హెవెనలీ గాడ్ ఫాదర్ హే तो जरूर स्वर्ग क्रिएट करेंगे ना. అతడు స్వర్గ రచయిత, హెవెనలీ గాడ్ ఫాదర్ అని మహిమ చేస్తాం అంటే తప్పకుండా స్వర్గాన్ని రచిస్తారు కదా. నరకకి స్థాపన రావణ్, స్వర్గకి స్థాపన బాప్ కర్తే.
इनका राइट नाम है शिव, बिंदु। आत्मा भी बिंदु है, बरकड़े के पेज इतनी ही रह सकेगी। तो जैसे आत्मा है वैसे परमात्मा है। బాబా చెప్తున్నారు, నరకం యొక్క స్థాపన రావణుడు, స్వర్గం యొక్క స్థాపన బాబా చేస్తూ ఉంటారు. బాబాకు యథార్థమైన నామం ఏంటి? శివ, శివుడు. శివుడు అంటే బిందువు. ఆత్మ కూడా బిందువే. బ్రొకటి మధ్య అంత మాత్రమే కూర్చోగలదు, ఒక చిన్న సూక్ష్మ బిందు. ఇంతకన్నా పెద్దదైతే బ్రొకటి మధ్య ఫిక్స్ అవ్వలేదు ఆత్మ. అయితే ఆత్మ ఎలా ఉంటుందో ఆత్మ తండ్రి परमात्मा కూడా అంతే. परंतु वंडर है जो इतनी छोटी आत्मा में 84 जन्मों का पाठ भरा हुआ है, जो कभी घिसता नहीं, ఫార్ ఎవర్ చల్తా रहेगा. कितनी गुह्य बातें हैं. కానీ ఎంత అద్భుతం అంటే ఇంత చిన్న ఆత్మ బిందువులో 84 జన్మల పాత్ర నిండి ఉంది. అది ఎప్పుడు కూడా అరిగిపోతుంది, సదా నడుస్తూనే ఉంటుంది. ఇంత గుహ్యమైన విషయాలు ఇవి అని చెప్తున్నారు బాబా. अब मनुष्य शांति मांगते क्योंकि सब शांति में ही जाने वाले हैं. कहते सुख కాగ విష్టకి సమాని. మానవులందరూ ఎక్కువగా అడిగేది శాంతి కావాలని అడుగుతారు, సుఖం అడగరు ఎక్కువగా. ఎందుకంటే బయట సన్యాసులు కూడా ఏం నేర్పించారు? సుఖం కాకిరెట్టతో సమానమైంది అనడం వలన సుఖం అడగట్లేదు, శాంతి అడుగుతారు. ఇంకొకటి శాంతిలోనే ఎక్కువగా ఉంటారు కదా వాళ్ళు, కల్పం అంతా కల్పంలో ఎక్కువ టైం. అందుకే వాళ్ళు మళ్ళీ శాంతి కోసమే వాళ్ళ కోరిక కలుగుతుంది. अब गीता में तो है राजयोग से राजाओं का राजा बनना. तो जो सुख को काकविष्ट समान समझते उनको राजा ही कैसे मिले. కానీ గీతలోనే ఉంది రాజాది రాజాగా తయారవ్వాలి మీరు. హే అర్జున, రాజయోగ నేర్పి రాజాది రాజాగా తయారు చేస్తాను నిన్ను అని గీతలోనే చెప్పారు కదా. భగవంతుడే ఇస్తున్నారు సుఖం, రాజాది రాజా పదవి. అది కాకిరెట్టతో సమానమైన ఎలా అంటారు చెప్పండి? గీతా జ్ఞానం ఆచరణ చేసేవాళ్ళు రాజాది రాజా అవుతున్నారు, రాజయోగాన్ని జీవితంలో అనుభవం చేసేవారు. ఎవరైతే సుఖం కాకిరెట్టతో సమానమైంది అనుకొని కూర్చునే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ రాజ్య ప్రాప్తి ఎలా పొందగలరు? బాబా నుండి రాజ్యం ఎలా దొరుకుతుంది వాళ్ళకి అని చెప్తున్నారు బాబా. ये तो प्रवृत्ति मार्ग की बात है. गृहस्थ व्यवहार में रहते तुमको कमल फूल समान पवित्र रहना है. चैरिटी बिगिन्स एट होम. अपने घर में परिवर्तन दिखाना है पहले. ఇది ప్రవృత్తి మార్గం యొక్క విషయాలు. అందుకే సన్యాసులు ఇది ఒప్పుకోరు, సుఖం కాకిరెట్టతో సమానమని చెప్పేస్తూ ఉంటారు. అక్కడ గీతలో కూడా ప్రవృత్తి మార్గంలో ఉన్న వారికి చెప్పారు కదా. ఎవరికి? అర్జునుడికి. భీష్మ పితామహులు, ద్రోణాచార్యుల్ని అక్కడ చూపించలేదు. గీతా జ్ఞానము ఇచ్చింది అర్జునునికి అని. అంటే గృహస్థులకు ఇస్తున్నారు బాబా. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉండాలి. మీ ఇంట గెలిచి రెచ్చగలవాలి, ఇంటిని ముందు మార్చాలి అని చెప్తున్నారు బాబా. शिव बाबा भी कहते हैं मैं पहले इस साकार ब्रह्मा को समझाता. शिव बाबा का ये చైతన్య హోం है. शिव बाबा కూడా ఏం చెప్తున్నారు? ముందు నేను సాకార బ్రహ్మకు నేను చెప్పుకుంటున్నాను వచ్చి. ఎందుకంటే శివ బాబాకు చైతన్యమైన ఇల్లు అంటే సంగమయుగంలోని చైతన్యమైన ఇల్లు. బ్రహ్మబాబా శరీరం ఒక ఇల్లు అంట. ఆ ఇంటిలో మరి అతని ఫ్యామిలీ ఎవరైపోయినట్టు? బ్రహ్మబాబా కూడా అదే తనువులో ఉంటారు కాబట్టి బ్రహ్మబాబా శివబాబా తండ్రి కొడుకు, లేదా భర్త భార్య కూడా వాళ్ళు కదా. బ్రహ్మబాబా మరియు శివబాబా ఒక ఫ్యామిలీ అయిపోయారు. బ్రహ్మబాబా శరీరం ఒక ఇల్లు, ఆ ఇంటిలో వీరొక కుటుంబం. అందులో శివబాబా ఏం చేస్తున్నారంట? पेले पेले ये ब्रह्मा सीखते फिर उनसे एडाप्टेड चिल्ड्रन नंबर 1 सीख रहे. ये बड़ी गुह्य बातें है. శివబాబా కూడా నా ఇంటిని నేను మార్చుకోవాలి కదా అని ముందు బ్రహ్మబాబాకి నేర్పిస్తున్నారన్నమాట. బ్రహ్మబాబా నేర్చుకుంటున్నారు. అతని ద్వారా
తర్వాత దత్తత అయినటువంటి పిల్లలందరూ నంబర్ వారీగా నేర్చుకుంటున్నారు. ఇది చాలా గుహ్యమైన విషయాలు. శివబాబా ఎలాగైతే నా ఇంటిని నేను మార్చుకోవాలని బ్రహ్మ బాబాకు ముందు నేర్పించారు, అలా మీరు కూడా మీ ఇంటిలో వారిని మీరు మార్చే ప్రయత్నం చేయండి. सदगति दाता पतित पावन खुद आकर ये सब राज समझाते. ऐसा नहीं कि वहाँ से प्रेरणा करते, वो तो यहाँ आते हैं. సద్గతి దాత పతిత పావనుడు బాబా స్వయంగా వచ్చి రహస్యాలన్నీ మనకు చెప్తున్నారు. ఇలా అనుకోకండి బాబా పరంధామలోని కూర్చొని ప్రేరణ చేస్తారేమో. ప్రేరణ ద్వారా జరగదు. అతడు ఇక్కడికి దిగి వస్తున్నారు. यादगार भी है, शिव के अनेक मंदिर हैं, खुद कहते हैं मैं साधारण ब्रह्म तन में आता हूँ. స్మృతి చిహ్నంగా శివ మందిరాలు కూడా కట్టుకున్నారు. బాబా వస్తున్నారు కాబట్టి బాబా స్వయంగా చెప్తున్నారు, నేను సాధారణ బ్రహ్మతనంలో వస్తున్నాను. ये खुद अपने जन्मों को नहीं जानते, इसमें एक की बात नहीं. सभी ब्रह्मामुख वंशावली बेटे हैं. ब्रह्मामुख के द्वारा तुम ब्राह्मण रचे गए हो, तुम ब्राह्मणों को ही समझाते हैं. స్వయంగా బ్రహ్మబాబా కూడా తన జన్మని ఏంటనేది తనకు తెలీదు. ఒక్కరి విషయం కాదు కదా, అతని వెనుక బ్రహ్మముఖ వంశం అని అంతా కూర్చున్నారు. మీరు బ్రాహ్మణుని రచించారు కదా ముఖం ద్వారా, బ్రహ్మముఖం ద్వారా. వారందరికి కూడా జన్మల రహస్యం తెలియని పరిస్థితుల్లో శివబాబా వచ్చి తెలియజేస్తున్నారు. తుమ్ బ్రాహ్మణం కోహి సమझाते. కాబట్టి బ్రాహ్మణులకి కూర్చొని విషయాలను అర్థం చేయిస్తున్నారు బాబా. యజ్ఞ హమేషా బ్రాహ్మణం ద్వారా హీ చల్తా. యజ్ఞాలు చేసినప్పుడు బ్రాహ్మణుల ద్వారా చేస్తారు. చూడండి, బాబా రచించిన యజ్ఞానికి బ్రాహ్మణులు మీరు. उन गीता सुनाने वाले के पास ब्राह्मण तो है नहीं, इसलिए वो यज्ञ भी नहीं ठहरा. అక్కడ గీత వినిపిస్తారు, వినిపించే వాళ్ళందరూ బ్రాహ్మణులై ఉండరు. అది యజ్ఞం కూడా కాదు. గీత చదువుకుని చెప్పుకుంటారు కదా, పారాయణం చేస్తారు. ये तो बेहद के बाप का रचा हुआ बहुत बड़ा भारी यज्ञ है. కానీ ఇది అనంతమైన బాబా రచించిన చాలా పెద్ద यज्ञम इधि. कब से डेगियाँ बड़े बड़े पतीले चढ़ते आए हैं. भंडारा अब तक चलता ही रहता है, समाप्त कब होगा? ఎంతవరకు ఇంకా ఈ పెద్ద పెద్ద పాత్రలతో వండుతూ ఈ బండారా నడుస్తుంది. ఎప్పటి నుండి నడుస్తుంది, ఇంకా ఎప్పటి వరకు నడుస్తుంది. జ్ఞానం వినిపిస్తున్నారు. ఇది బాబా చెప్తారు కదా, మొదటి నుండి చెప్పినవి మురళీలు కేసెట్లు అన్నీ మనం కానీ జమ చేస్తే ఎంత అయిపోవాలి. సాగరం అంటారు కదా బాబా. అలా జ్ఞానం విషయమే కాకుండా స్థూలంగా కూడా చూడండి, యజ్ఞం అంటే యజ్ఞమే. మధుబన్లో పెద్ద పెద్ద పాత్రలతో ఎంతమంది వెళ్తూనే ఉంటారు. ఎప్పుడు అది ఆగదు, బండారా నడుస్తూనే ఉంటుంది. సమాప్తి కబోగా ఎప్పుడు సమాప్తి అవుతుంది? जब सारी राजधानी स्थापन हो जाएगी. మొత్తం రాజధాని ఎప్పుడైతే స్థాపన అయిపోతే అప్పుడు సమాప్తి అవుతుంది. సమాప్తి కబ్ होगा? जब सारी राजधानी स्थापन हो जाएगी. बाप कहते तुमको वापस घर ले जाएंगे, फिर नंबरवार पाठ बजाने भेज देंगे. इससे और कोई कह ना सके कि मैं तुम्हारा पंडा हूँ, तुमको साथ ले जाऊँगा. బాబా చెప్తున్నారు, నేను మిమ్మల్ని తిరిగి ఇంటికి తీసుకుని వెళ్ళిపోవటానికి వచ్చాను. తర్వాత నంబర్ వారీగా మీ పాత్రలు మీరు అభినయించడానికి నేను పంపించేస్తూ ఉంటాను అక్కడి నుండి అని చెప్తున్నారు బాబా. ఇంకెవ్వరు ఏ సత్సంగంలో ఏ గురువులు కూడా నేను పండాయే వచ్చాను మీకోసం, తోవ చూపించి మిమ్మల్ని తీసుకెళ్తాను, దారి చూపించి తోడుగా తీసుకెళ్ళిపోతాను చెప్తారా? ఎవ్వరు చెప్పలేరు. పతి మనుషులకు పావన్ బనాకర్ లే జాతే. ఎందుకంటే కేవలము మీ ఇది పరంధామము, మీరు వెళ్ళిపోవాలి, మీరు నాతో వచ్చేయాలి అంటే సరిపోదు కదా. పతితులుగా అయిపోయిన వారిని పావనంగా తయారు చేసి మరీ తనతో తీసుకొని వెళ్తారు బాబా. అది అతడు తప్ప ఎవరు చేయలేరు. फिर अपने अपने धर्म स्थापन करने समय पाठ बजाने आत्माएं आना शुरू करते. తర్వాత వాళ్ళ వాళ్ళ ధర్మ స్థాపన
చేయాలి అనేటప్పుడు వాళ్ళ పాత్ర వాళ్ళు అభినయించడానికి ఆత్మలు ఇక్కడ దిగి రావడం प्रारंभिस्तारू। अनेक धर्म अभी है, बाकी एक धर्म नहीं है। तो गीता है सभी शास्त्रों में शिरोमणि, क्योंकि उनसे सबकी गति सद्गति होती है। అనేక ధర్మాలు ఈ సమయంలో ఉన్నాయి భారతదేశంలో। ఇప్పుడు ఒకే ధర్మం అనేది లేదు। ఏదైతే ప్రారంభంలో ఉండేదో దేవీ దేవతా ధర్మం ఇప్పుడు లేదు। గీతా శాస్త్రం అన్ని శాస్త్రాలలోకి శిరోమణి వంటిది। ఎందుకంటే గీతా జ్ఞానంతో అందరికీ గతి సద్గతి జరుగుతుంది। भारतवासियों में भी ज्ञान वो लेते जो आत्माएं पहले पहले परमात्मा से अलग हुई। అయితే బాబా వచ్చినప్పుడు భారతీయులే ఈ గీతా జ్ఞానం తీసుకుంటారా? గీతా జ్ఞానదాత అయిన బాబా భగవంతుని నుండి అంటే భారతీయుల్లో కూడా ఏ ఆత్మలైతే మొట్టమొదట జన్మల్లో వచ్చిన వారు ఉన్నారో, అంటే శివ్ బాబాను పరంధామంలో వదిలేసి వేరయ్యి దూరమయ్యి బాబా నుండి ఫస్ట్ ఎవరైతే దిగి వచ్చేసారో ఈ సృష్టి పైన వాళ్ళే ఈ జ్ఞానం తీసుకుంటారు అని చెప్తున్నారు బాబా। पहले पहले वो आना शुरू करेगी नंबर वन, फिर सबको आना है सतरज तमस से, तो सबको पास करना है। మొట్టమొదట వాళ్ళే దిగి వస్తారు, దేవతా ధర్మ వాళ్ళు రావాలి కదా, నంబర్ వారీగా వస్తారు అందులో కూడా మళ్ళీ ఎవరు ఎప్పుడు రావాలో। తర్వాత మిగిలిన అందరు కూడా రావాల్సి ఉంటుంది, సతోరజ తమో స్థితుల్ని పాస్ చేస్తారు అని చెప్తున్నారు బాబా। अब कल्प की आयु पूरी हुई, ये सब आत्माएं हाजिर है, बाप भी आ गए। ఇప్పుడు కల్ప యొక్క ఆయుష్ పూర్తి అయిపోయింది, ఆత్మలందరూ ఇక్కడే ఉన్నారు పాత్ర పోషిస్తూ। ఆఖరికి బాబా కూడా వచ్చేసారు తన పాత్ర తను పోషించినని। లాస్ట్ అనమాట ఇప్పుడు ఇంకా డ్రామా డైరెక్టర్ వస్తారు కదా లాస్ట్లో, అలా बाबा डायरेक्टर వచ్చేసారు। हर एक को अपना पार्ट बजाना है। नाटक में सब एक्टर स्टेज पर इकट्ठे तो नहीं आते, अपने टाइम पर आते। ప్రతి ఒక్కరు వారి వారి పాత్ర పోషిస్తున్నారు। ఈ డ్రామాలో నాటకంలో పాత్రధారులందరూ ఒక్కసారి స్టేజ్ మీదకి వచ్చారు కదా, ఎంతమంది ఉంటే అంతమంది వాళ్ళ వాళ్ళ పాత్ర ఎప్పుడు పోషించాలి, అప్పుడు వాళ్ళ టైంకి వాళ్ళు వస్తారు స్టేజ్ పైన। ఇక్కడ కూడా అంతే, ఈ డ్రామాలో కూడా बाप ने समझाया है नंबर पर कैसे आते, वर्णों का भी राज समझाया है। बाबा आदि చెప్పారు మనకి నంబర్ వారీగా ఎలా వస్తారు, ఎవరు ముందు వస్తారు। దేవతల్లో కూడా ఎవరు ముందు వస్తారు, పురుషార్థం, చదువు, యోగం, సేవ వీటిపైన ఆధారపడే పదవుల్ని బట్టి వస్తారు కానీ చెప్పారు కదా బాబా। దాని తర్వాత మళ్ళీ నంబర్ వారీగా ఇంకెవరు వస్తారు, ఇస్లామీ, బౌద్ధి, క్రిస్టియన్, ఎలా ఎలా తర్వాత చిన్న చిన్న మఠాలు, సంస్థలు, ఇవన్నీ ఆఖరిలో నంబర్ వారీగా ఎలా వస్తారనేది బాబా మనకు చాలా వివరంగా తెలియచేశారు। దీనిలో వర్ణాల యొక్క రహస్యం కూడా మనకు అర్థం చేయించారు బాబా। छोटी तो ब्राह्मणों की है, परंतु ब्राह्मणों को भी रचने वाला कौन है? విరాట రూపంలో బ్రాహ్మణులు ఎక్కడ అంటే పిలక స్థానము చూపించారు। దేవతల ముఖ భాగం అయితే బ్రాహ్మణులు ఎక్కడ ఉండాలి, దేవతల కన్నా గొప్ప కాబట్టి పిలక స్థానం। కానీ ఆ బ్రాహ్మణులను కూడా రచించేవారు ఎవరు? శూద్రతో नहीं रचेंगे, శూద్రులు రచించలేరు కదా బ్రాహ్మణులను। छोटी के ऊपर फिर है ब्राह्मणों का बाप ब्रह्मा। ఈ పిలక పైన బ్రాహ్మణుల పైన, బ్రాహ్మణులు అంటే పిలక కదా, పిలక పైన ఆ బ్రాహ్మణుల తండ్రి అయిన బ్రహ్మను కూడా చూపించాలి। బ్రహ్మ కా బాప్ ఫిర్ హే శివ్ బాబా। ఆ బ్రహ్మ బాబా మీద మళ్ళీ తండ్రి శివ్ బాబా। పిలక మీద పువ్వు, ఆ పువ్వు మీద పువ్వు చూపించవచ్చు అనమాట। तो तुम हो शिववंशी ब्रह्मा मुख वंशवली, तुम ब्राह्मण सो फिर देवता बनेंगे, वर्णों का हिसाब समझाना है। బాబా చెప్తున్నారు మీరు ఇప్పుడు శివవంశీ బ్రహ్మ ముఖ వంశవలి బ్రాహ్మణులు సో దేవతలుగా తయారు కాబోతున్నారు। ఈ వర్ణాల లెక్క కూడా మీరు ఎవరికైనా స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది। बच्चों को राय भी दी जाती है, सभी एक जैसे होशियार तो नहीं। బాబా చెప్తున్నారు పిల్లలకు సలహా కూడా ఇవ్వడం జరుగుతుంది। అయితే ఈ జ్ఞానం చెప్పటంలోని అందరూ ఒకేలా తెలివిగా లేరు కదా బాబా పిల్లలు కూడా। कोई नई के आके विद्वान पंडित आकर डिबेट करेंगे तो वो समझा नहीं सकेंगे। కొత్తగా జ్ఞానంలో వచ్చిన వారు అనుకోండి,
అర్థమైంది జ్ఞానం, అప్పుడే జ్ఞానంలోకి వచ్చారు. కానీ ఎవరికైనా వారు చెప్పేటప్పుడు వాళ్ళ ఎదురుగా విద్వాంసులు పండితులు లాంటి వాళ్ళు వచ్చి వాద వివాదం చేశారనుకోండి, చెప్పలేరు కదా అంత కొత్త వాళ్ళైతే. तो कहना चाहिए मैं तो नहीं हूँ, आप फलाने टाइम पर आना, फिर हमारे से बड़ी बहन आपको समझाएगी, मेरे से तो तीखे हैं। क्लास में नंबर बार तो होते, इसमें देहाभिमान नहीं आना चाहिए, नहीं तो आबरू चली जाती बाबा का। कहेंगे बी के तो पूरा समझा ही नहीं सकते, इसलिए देह अभिमान को छोड़ बड़ी बहन की तरफ रेफर करना चाहिए, बड़ों की तरफ। जैसे ब्रह्मा बाबा भी कहते हैं ना, हम ऊपर से पूछेंगे। कभी कोई बच्चे कोई कुछ बातें लेके आते तो बाबा बोलते हैं हम ऊपर से पूछेंगे। ऐसे हमें भी क्लियर रहने चाहिए, ऐसे नहीं हमको जो आया वो समझा दिया। బాబా చెప్తున్నారు, మీరు కొత్త వాళ్ళు అనుకోండి, మీరు ఎవరికైనా జ్ఞానం చెప్తున్నప్పుడు విద్వాంసులు పండితులు వాద వివాదం చేస్తుంటే మీరు చెప్పలేని పరిస్థితుల్లో చెప్పేయచ్చు వాళ్ళకి, నేను కొత్తగా వచ్చానండి దీనిలో. పాత వాళ్ళైనా ఒకవేళ చెప్పలేకపోతే నాకు ఇంకా అంత అవగాహన లేదు, మీరు ఫలానా టైంకి రండి, మా అక్కయ్య ఉంటారు, పెద్ద అక్కయ్య, మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు, నాకన్నా అనుభవం ఉంది, తీక్షణంగా ఉంటారు అక్కయ్య జ్ఞానంలో అని చెప్పండి. ఎందుకంటే ఎక్కడైనా స్కూల్లో క్లాసులో నంబర్ వారీ ఉంటారు కదా, అలాగే ఇక్కడ కూడా నంబర్ వారీ ఉంటారు. దీనిలో దేహాభిమానం రాకూడదు మీకు. అయ్యో నేను చెప్పలేనని చెప్పలేకపోయాను అనుకుంటారు ఎక్కడో అని, నేను చెప్పలేను అని వాళ్ళకి అనిపించకూడదని నటించి మనం ఏదో చెప్పడం అలా ఉండకూడదు. లేకపోతే బాబా యొక్క గౌరవం అక్కడ పాడైపోతుంది. మరి అదేమని అనుకుంటారు, బీకేలకి వీళ్ళకే పూర్తిగా నాలెడ్జ్ లేదు, మనకేం చెప్తారు అని బయట వాళ్ళకి అలా అనిపించేస్తే అది బాబాకు మళ్ళీ మర్యాద పాడైనట్టే కదా, బాబా గౌరవం. అందుకని దేహాభిమానం విడిచిపెట్టి పెద్దవాళ్ళ వైపు రిఫర్ చేయండి. మీరు ఎలాగైతే బ్రహ్మ బాబా కూడా పిల్లలు ఏవైనా విషయాలు తెచ్చినప్పుడు బాబా అనేవారంట, పైనున్న బాబాని అడుగుతాను నేను ఈ విషయం మీద, పైనున్న బాబా నుండి క్లారిటీ తీసుకొని చెప్తాను అనేవారు బ్రహ్మ బాబా. అలా స్పష్టంగా ఉండాలి మనం, తెలియంది తెలియనట్టు. महारथी घोड़े सवार प्यादे तो हैं ना, किन्हों के शेर पर सवारी, बेशेर सबसे तीखा होता है, जंगल में अकेले रहता है और हाथी हमेशा झुंड में रहता है, अकेले हो तो कोई मार भी दे, शक्तियों की भी शेर पर सवारी दिखाते हैं. బాబా చెప్తున్నారు, మహారథి గుర్రప్రవతులు కాల్బలం ఉంటారు కదా సైన్యంలో, మీరు కూడా అంతే. కొంతమంది సింహం మీద సవారీ చేసేవారు కూడా ఉంటారు, చూపించారు కదా దేవీల్ని సింహం మీద సవారీ. ఎందుకంటే సింహం అన్నింటికన్నా తీక్షణంగా ఉండే జంతువు, అడవిలో అది ఒంటరిగా తిరగగలదు, దానికి ఎలాంటి భయం ఉండదు. అది ఏనుగులు చూడండి, గుంపుగా వెళ్తాయి, ఎక్కడికైనా భయం ఉంటుంది వాటికి, గుంపుగానే వెళ్తాయి ఏనుగులు. ఒంటరిగా ఉంటే ఆపదలో చిక్కుకునే పరిస్థితి ఉంటుంది ఏనుగులకైతే, కానీ సింహం మీద ఎవరు దాడి చేయలేరు. అందుకే శక్తులు దేవీల యొక్క సవారీ కూడా సింహం మీద చూపించారు అని చెప్తున్నారు బాబా. కాబట్టి ఇక్కడ సైన్యంలో ఇలాంటి నంబర్ వారి స్థితి ఉంటూ ఉంటుంది. కొంతమంది సింహం మీద సవారీ అయితే, ఏనుగు మీద సవారీ అయితే, కాల్బలను గుర్రప్రవతులు. అందుకే దాన్ని బట్టి మనం మనకన్నా ఇంకొకరి వైపు రిఫర్ చేసేలా ఉండాలి. बच्चों को समझाया गीता का भगवान कृष्ण के ना रॉन्ग है. ఇంకోటి పిల్లలకు బాబా చెప్పింది ఏంటి, గీతా భగవంతుడు కృష్ణుడు అని అనుకోవడం రాంగ్, ఇది పూర్తిగా. కృష్ణ के शास्त्र को सभी धर्म वाले तो नहीं मानेंगे. ఒకవేళ గీతా భగవంతుడు కృష్ణుడు అంటే అన్ని ధర్మాల వాళ్ళు ఒప్పుకోరు గీతని, ఎందుకంటే దేహదారిని చూపిస్తున్నాం కదా మనం. प्राचीन देवी देवता धर्म किसने स्थापन किया वो सीध कर बताना है. उनको गॉड गॉडेस भी कहते हैं, देवी देवता को.
ईश्वर तो अलग है, गॉड गॉडेस దేవీ దేవత अलग है. ప్రాచీన దేవీ దేవత ధర్మం ఎవరు స్థాపించారు అనేది నిరూపించి చెప్పాలి మనం. దేవీ దేవత ధర్మం అంటే ఏంటి? గాడ్ గాడెస్, భగవాన్ భగవతి అని పిలువబడే ధర్మం. ఈశ్వరుడు వేరు, మళ్ళీ దేవతలు వేరు. लक्ष्मी नारायण को भगवान भगवती कहते हैं, वो पालना के निमित्त है. अगर लक्ष्मी नारायण को भगवान भगवती कहते तो विष्णु शंकर को पहले भगवान कहना पड़े. बाबा చెప్తున్నారు, లక్ష్మీ నారాయణలను భగవాన్ భగవతి అన్నారు భక్తిలో. ఎందుకంటే వారు పాలనకు నిమిత్తమయ్యారు. దేవత రాజ్యాన్ని పరిపాలించారు కదా, వారు పాలన ఇచ్చేవారు, రాజ్యం అంతటికి నిమిత్తమయ్యారు. అందుకే భగవాన్ భగవతి అన్నారు. భగవంతుతో ఈక్వల్ పొజిషన్, ఈక్వల్ లక్షణాలకి చేరుకున్నారు కదా వాళ్ళు. అందుకే భగవాన్ భగవతి అని టైటిల్ ఇచ్చారు. కానీ పిలవలేము అలాగా, ఎందుకంటే ఎంతోమంది భగవంతులు అయిపోతారు కదా. అందుకే దేవీ దేవతలని చెప్పటం జరుగుతుంది. భగవాన్ భగవతి అని పిలువబడే యోగ్యులు పిలుస్తారు కూడా భక్తిలో. కానీ దేవీ దేవతలు అని మళ్ళీ అనడం ఎందుకు జరుగుతుందంటే, భగవంతుడు ఒక్కడు ఉండాలి కదా, ఇంతమంది భగవంతుడు అవ్వరు కదా. ఒకవేళ లక్ష్మీనారాయణ భగవాన్ భగవతి అంటే వాళ్ళకన్నా ముందు సూక్ష్మలోకంలో ఉన్న బ్రహ్మ విష్ణు శంకర్లు గొప్ప దేవతలు కదా, సూక్ష్మ రూపంలో ఉండే బ్రహ్మ విష్ణు శంకర్లు. అప్పుడు విష్ణు శంకరుణ్ణి కూడా భగవాన్ అని చెప్పాల్సి వస్తుంది. तुम जानते भगवान बिना गीता कोई बोल ना सके, भगवान के मुख की गाई गीता है. మీరు తెలుసుకున్నారు, భగవంతుడు తప్ప ఇంకెవరు గీత వినిపించలేరు. భగవంతుడు నోటి ద్వారా స్వయంగా వినిపించిన జ్ఞానమే గీత. श्री श्री रुद्र की गीता है. इनको कोई अपना मुख बना ना सके. गीता शिवा शिव बाबा के और किसके मुख से आ ना सके. श्री श्री అంటే శ్రేష్ఠాతి శ్రేష్టమైన రుద్రుడు శివుడు వినిపించే జ్ఞానమే గీత. ఇది ఇంకెవరు కూడా వారి నోటి నుండి వచ్చింది గీత అని చెప్పుకోవటానికి వీలు లేదు అంటున్నారు బాబా. గీత శివబాబా తప్ప ఇంకెవరి నోటి నుండి వచ్చే జ్ఞానం కాదు ఇది అని చెప్తున్నారు బాబా. ఈరోజు అది కూడా బాబా చెప్పారు కదా, రుద్ర జ్ఞాన యజ్ఞం అన్నారు. అందుకే गीता माता है, उनका रचयिता शिव बाबा है. वो बेट ओरली समझाते हैं, वो ज्ञान का सागर है ना. गीता पकड़ के पढ़ के नहीं सुनाते हैं. वो गीता माता अన్నారు. గీతకు రచయిత శివ్ బాబా, నిరాకారుడు. అతడు కూర్చొని ఓరల్గా తనలో నిండి ఉన్న జ్ఞానం మనకు వినిపిస్తున్నారు. జ్ఞాన సాగరుడు కదా అతడు. గీత పట్టుకొని చదివి చెప్తారా ఏంటి బాబా వచ్చినప్పుడు? ఓరల్గా నాలెడ్జ్ చెప్పిస్తూ ఉంటారు. గీతా జ్ఞానం, కర్మల జ్ఞానం, సృష్టి కాది మధ్యంతే జ్ఞానం, మన మనస వాచ కర్మలు ఇలా ఉంచుకోలేని జ్ఞానం ఎన్ని ఉన్నాయి గీతలో కదా. అని ఓవరాల్గా బాబా చెప్పేస్తూ ఉన్నారు. तो रचयिता ही रचना की नॉलेज देंगे. इसलिए ऋषि मुनि भी कहते हैं बेअंत है ईश्वर की गत मत ईश्वर जाने. కాబట్టి రచయిత శివ్ బాబాయే రచన యొక్క జ్ఞానం ఇవ్వగలరు. అందుకే ఋషి మునులు కూడా ఈశ్వరుని కోసం ఏం చెప్పారు? బేయంత్, అతనికి అంతు లేదు. ఈశ్వరుని మనం తెలుసుకోలేము. ఈశ్వరుని యొక్క గతి మతి ఈశ్వరుడికే తెలియాలి, మనకే అర్థం కాదు అని అలాగ మహిమ చేశారు భక్తిలో. అవి ఈశ్వరుకి మత్ సోహే శ్రీమత్. అయితే ఈశ్వరుడి యొక్క మతి ఏంటి? అతడిచ్చే మతం శ్రీమతం. జిస్సే సద్గతి మిల్ జాతి సో తో ఠీకే. అతడిచ్చే శ్రీమతం మీద నడవడం వలన సద్గతి దొరుకుతుంది. అది ఈశ్వరుని యొక్క గతి, అతడిచ్చే గతి. గతి మతి, ఈశ్వరుని యొక్క గతి మతి ఈశ్వరుడికే తెలియాలి, మనకి తెలీదు. బేయంతది అని చెప్పారు ఋషిమునులు కదా. కానీ ఇప్పుడు ఆ గతి మతి ఏంటనేది మనం అనుభవం చేస్తున్నాం ఈశ్వరుని ద్వారానే. అతడు వచ్చేకి అతడు ఇచ్చే మతి శ్రీమతం
అత్తరిచ్చే గతి, శ్రీమత మీద నడిచేకొచ్చే గతి सदगति। गति के साथ सदगति दोनों की न पड़े, क्योंकि भारत में जब स्वर्ग होता है तब और धर्म वाले गति में होते हैं। అయితే ఈశ్వరుని యొక్క గతిమతి అని పదం వాడారు కదా, అందులో ఈశ్వరుని యొక్క గతి సద్గతి మరియు అతని మతి అని అంటే కూడా సరిపోతుంది. ఎందుకంటే గతి సద్గతి రెండు ఇస్తున్నాడు అతను. ఎప్పుడైతే భారతవాసీలు అంటే దేవీ దేవతా ధర్మం వాళ్ళు సద్గతిలో ఉంటారో, సత్యుగం త్రేతాయుగంలో అంటే జీవన్ముక్తి ప్రాప్తిలో ఉంటారో, అప్పుడు మిగిలిన వాళ్ళందరూ, మిగిలిన ధర్మాల వాళ్ళందరూ గతి, స్వర్గంలో ఉండే ప్రాప్తిని ఏమంటారు? సద్గతి. దేవతలు సద్గతిలో ఉంటారు కింద భారతదేశంలో, మిగిలిన ధర్మాల వాళ్ళందరూ గతి పరంధామంలో ఉంటారు అని చెప్తున్నారు బాబా. ముక్తి, గతి అంటే ముక్తి, सदगति అంటే जीवन्मुक्ति, स्वर्गमु। भारतवासी सदगति अर्थात जीवन मुक्ति में ये सब राज बाबा समझाते जो धारण करना है। భారతవాసీలు సద్గతిలోకి వెళ్తున్నారంటే జీవన్ముక్తిలోకి వెళ్తున్నారు. ఈ రహస్యాలన్నీ బాబా మనకు చెప్తున్నారు. ఇవి మనం ధారణ చేసుకోవాలి. भक्ति मार्ग वाले कहते वेद शास्त्र आदि सबसे ईश्वर का रास्ता मिलता है, परंतु ऐसा तो ही नहीं ये कोई शिमला की पहाड़ी थोड़ी जो जहाँ से भी जाओ तो पहुँच जाएंगे। यहाँ तो साजन को सजनियों के पास आना पड़े, सजनियों का श्रृंगार कराना पड़े, स्वर्ग का मालिक बनाने के लिए, स्वर्ग में भेजने के लिए, ले जाने के लिए श्रृंगारना पड़ता है आके। బాబా చెప్తున్నారు భక్తి మార్గంలో వాళ్ళు చెప్పుకుంటారు, వేద శాస్త్రాలు చదవండి, భక్తి చెయ్యండి, గురువుల్ని ఆశ్రయించండి, సత్సంగాలకు వెళ్ళండి, ఈశ్వరుడు మీకు దొరుకుతారు. ఈశ్వరుని చేరుకునే మార్గాలు ఇవన్నీ, మీరు ఏది ఎన్నుకున్నా పర్వాలేదు, దాంతో మీరు ఈశ్వరుని దగ్గర కలుసుకుంటారు అని చెప్పేస్తారు. కానీ అలా అవుతుందా? ఇదేమైనా షిమ్లా కొండ అనుకున్నారా? ఎటువైపు నుండి ఎక్కినా చేరిపోతారు అనడానికి. ఇక్కడైతే భగవంతుడు ప్రియుడు స్వయంగా వచ్చి ప్రియురాళ్ళైన మన అందరినీ శృంగారం చేసి పట్టుకొని వెళ్ళాల్సిన విషయం కదా. అప్పుడు అతడు వచ్చినప్పుడు అతన్ని గుర్తుపట్టాల్సి ఉంటుంది, అతని దగ్గర చేరుకోవాల్సి ఉంటుంది. అంతేకాని ఏదో కొండ ఎక్కితే ఏదో అవ్వలేనో కొండ శిఖరానికి వెళ్ళిపోతాం అన్నట్టు అలాంటి విషయం కాదు ఇది అంటారు బాబా. భగవంతుణ్ణి పట్టుకోవాల్సి వస్తుంది అతడు వచ్చినప్పుడు. మనం ప్రియుడు భగవంతుడు, అతడు మనల్ని స్వర్గానికి మాలికలుగా తయారు చేయటానికి, స్వర్గంలో పంపించడానికి యోగ్యులుగా శృంగారం చేసి పంపించాల్సిన కార్యం జరుగుతుందన్నమాట. सब महाराजा महारानी बनने चाहते, परंतु बाबा कहते अपना मुँह तो पहले देखो. అందరూ మహారాజా మహారాణి కావాలని అనుకుంటారు బాబా పిల్లలు, కానీ ఒకసారి ముఖం చూసుకోండి అంటున్నారు బాబా. నారద్కి బాత్ బి అబ్బీ కి, నారదుని యొక్క కథ ఇప్పటిదే రాశారు. ముఖం చూసుకో నారదుడా అని. నారదుడు అంటాడు లక్ష్మిని నేను వివాహం చేసుకుంటాను, వరిస్తాను అంటే విష్ణు ఏమంటారు నారాయణను, నీ ముఖం చూసుకో, ఆ అర్హత ఉందా లేదా నీకు అని. చూసుకుంటే కోతి ముఖం కనిపించిందంట నారదునికి. उनको लक्ष्मी को वरने की दिल हुई तो उसको कहा पहले अपनी शक्ल तो देखो. बाबा भी कहते अपने दिल रूपी దర్పణ దేకి. ఇక్కడ బాబా కూడా ఏమంటారు, లక్ష్మి అవుతాను బాబా, నారాయణ అవుతాను నేను అంటే హృదయం అనే దర్పణలో వస్తాను, నీ ముఖం చూసుకో. కామ్ కా భూతం నహీ ఆతా, ఏం చూసుకోవాలి, కామం అనే భూతం నాలో రావట్లేదు కదా. జాంచ్ కర్తే రహో और భూతం को निकालने का ప్రయత్న करते रहो. ఇలా పరిశీలించుకుంటూ ఈ భూతాలను ఒకవేళ ఉన్నాయి నాలో అనిపిస్తే వాటిని తొలగించుకునే ప్రయత్నం చేస్తూ ఉండండి. युक्तियाँ तो बाबा सब बतलाते रहते, मन में संकल्प तो बहुत आएंगे, कर्म में नहीं आना चाहिए. యుక్తులు చాలా చెప్తూ ఉంటారు బాబా, మనసులో సంకల్పాలు చాలా వస్తాయి కానీ కర్మలలోకి అది అవి సరి అయినది కాదు. మన మనసులో వచ్చే సంకల్పాలు, వికారాల యొక్క సంకల్పాలు అవి వ్యర్థము అనేవి కర్మలలో రానివ్వకుండా చూసుకోండి. ముందు కర్మలు కంట్రోల్ చేశాక నెక్స్ట్ అది కూడా స్టెప్ తీసుకోవాలి, సంకల్పాల్లో కూడా రాకుండా ఉండే స్థితికి పట్టుకెళ్ళాలి దాన్ని. बाबा अच्छे कर्म सिखलाते हैं ना, कर्म अकर्म विकर्म की गति का ज्ञान भी गीता में ही और तो कोई नहीं जानते. బాబా మనకు మంచి కర్మలు నేర్పిస్తున్నారు కదా,
కర్మ అకర్మ వికర్మ అంటే ఏంటి, కర్మల రహస్యం చెప్తున్నారు బాబా. అందుకే గీతా జ్ఞానమే అటువంటిది ఉంది. కర్మల జ్ఞానం గీతలోనే ఉంటుంది, ఇంకే శాస్త్రంలోని ఇంకెవరికి తెలియదు ఇది అని చెప్తున్నారు బాబా. వికర్మ कराने वाली है माया वो सतयुग में होती नहीं. వికర్మలు చేయించేది మాయ, అది సత్యగంలో ఉండదు. अब श्रीमत पर चलने से तुम स्वर्ग में चल सकते, ये किसी मनुष्य की मत नहीं. ఇప్పుడు శ్రీమత మీద నడవడం వల్లనే స్వర్గంలో వెళ్ళగలరు మీరు. ఇది ఏ మానవులు ఇచ్చే మతం కాదు. बाप की श्रीमत से स्वर्ग बन रहा है, औरों की मत से स्वर्गवासी बन ना सके और भी भ्रष्ट बनते जाएंगे. बाबा ఇచ్చే శ్రీమతం వలన స్వర్గం తయారవుతుంది. ఇంకెవరి మతం వలన స్వర్గవాసిగా కాలే మనం, ఇంకా భ్రష్టమైపోతూ వస్తాం మానవ మతం వలన. तुम बच्चे जानते अब एक धर्म की स्थापना हो रही है, तुम योग बल से गुप्त वेश में अपनी किंगडम स्थापन कर रहे हो. పిల్లలు మీరు తెలుసుకున్నారు, ఇప్పుడు ఒకే ధర్మం స్థాపన అవుతుంది. మీరు యోగ బలంతో గుప్త వేషంలో తమ యొక్క రాజధానిని మీరు స్థాపన చేస్తున్నారు అని చెప్తున్నారు బాబా. हाथ में हथियार आदि तो कुछ ही नहीं, ज्ञान के बाण व तीर आती है, उन्होंने फिर स्थूल में दिखा दिया है. చేతిలో ఆయుధాలు అవి ఏమీ కూడా లేవు. మీరు యుద్ధం చేస్తున్నారు. రాజధాని స్థాపన అంటే రాజ్య స్థాపన కోసం యుద్ధాలు చేస్తారనమాట. అక్కడ స్థూలంగా రాజులు ద్వాపరయుగం నుండి జరిగిన చరిత్ర ప్రకారంగా అయితే మనకు అర్థమైంది. అది రాజధాని అంటే దానికి యుద్ధము, సైనికులు అంతా చాలా అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ మీ చేతిలో ఆయుధాలు ఏమీ లేవు రాజధాని స్థాపన కోసం మీరు నిమిత్తమై నిలబడిన. జ్ఞాన బాణాలు ఉన్నాయి మీ చేతుల్లో. ఉన్హోనే ఫిర్ స్థూల్ మీ దిక్కా దియే, దీన్ని వాళ్ళు స్థూల రూపంలో ఆయుధాలు పట్టుకున్నట్టు చూపించేస్తారు మిమ్మల్ని. దేవతలు ఆయుధాలు పట్టుకున్నట్టు చూపించారు కదా. ये है सब गुप्त शक्ति. शक्तियों की देखो कितनी पूजा होती, 10-20 भुजाओं वाली तो कोई है ही नहीं, ये सब की 2 भुजाएं होती हैं. ఇవన్నీ గుప్తంగా మనకు దొరుకుతున్న శక్తులే మన ఆయుధాలు. అందుకే శక్తులు పూజ చేస్తారు 10-20 భుజాలతో. కానీ అన్ని భుజాలు ఎవరికి ఉండవు కదా. గుప్తంగా మన లోపల మనకి దొరుకుతున్న శక్తులు, బాబా నుండి మనం పొందుతున్న శక్తులే ఆ భుజాలు. అందరికీ మామూలుగా శారీరకంగా అయితే 2 భుజాలతోనే ఉంటారు ఏ యుగంలో ఉన్న మనుషులైనా. మనుష్య సృష్టిని 8-10 భుజ వలె कोई होते नहीं, అంతేగాని 8-10 భుజాలతో ఎవరు ఉండరు ఏ యుగంలో కూడా. सूक्ष्म वतन में विष्णु को 4 भुज दिखाते, वो भी अर्थ सही थे. बीज को जानने से सारे झाड़ का ज्ञान आ जाता है. సూక్ష్మ లోకంలో మళ్ళీ విష్ణుకి 4 భుజాలు చూపించారు. అది సూక్ష్మ రూపం వరకు అలా ఉంటుంది. స్థూలంగా సాకారంగా జన్మలోకి వచ్చినప్పుడు మాత్రం 4 భుజాలు ఎవరికి ఉండవు. అది సూక్ష్మ రూపంలో అక్కడ 4 భుజాలు చూపించారంటే దానికి ఒక అర్థము దానిలో పొందుపరిచి ఆ చిత్రం అలా మనం ఫోటోలు చేసుకున్న సూక్ష్మ లోకంలో కూడా అలాంటి రూపం క్రియేట్ అవుతుంది సాక్షాత్కారాల కోసం. కానీ ఆ 4 భుజాల యొక్క మీనింగ్ ఉంది అంటున్నారు బాబా. 4 సబ్జెక్ట్స్ బాబా చెప్తారు. ఒకటి, ఇంకొకటి లక్ష్మీ నారాయణ ఇద్దరు కంబైన్డ్ స్వరూపం. ప్రవృత్తి మార్గానికే ఈ చదువు అని గుర్తు అన్నమాట. అది బీజాన్ని తెలుసుకుంటే మొత్తం వృక్షం యొక్క జ్ఞానం మన బుద్ధిలోకి వచ్చేస్తుంది. अच्छा, ज्ञान का खजाना तो बच्चों को मिलता रहता है, फिर मुख मीठा कराने के लिए बच्चों को टोली खिलाते हैं. బాబా చెప్తున్నారు మీకు జ్ఞానం అనే ఖజానా అయితే రోజు దొరుకుతుంది కదా పిల్లలకు. జ్ఞానం వింటుంటే ఎంత మధురం అనిపిస్తుంది. ఇది మనస్సు బుద్ధికి అనుభవం అయ్యే తీపి. మళ్ళీ ఈ నోటిని కూడా, శరీరం యొక్క నోటిని కూడా తీపి చేయటం కోసం బాబా ఏం చేస్తారు, టోలీ తినిపిస్తూ ఉంటారు మనకు మధ్య మధ్యలో. అప్పుడైతే అంటే మధుబన్లో అయితే రోజు టోలీ ఇచ్చేవారు క్లాస్ అయ్యాక. మేము జ్ఞానంలో వచ్చాక కూడా రోజు క్లాస్ అయిపోయాక బయటకు వచ్చినప్పుడు అందరికీ టోలీ ఇస్తారన్నమాట. స్వీట్ అది కూడా. తర్వాత అది ఇప్పుడు ఎక్కువ పరివారం అయ్యాక సిస్టమ్ మారిపోయింది. అంటే బాబా టైంలో కూడా మరి అలా ఇచ్చేవారు కదా. शिव बाबा खुद नहीं खाते, सब बच्चों के लिए, राज्य भी बच्चों के लिए. शिव बाबा స్వయంగా తినరంట, అంతా పిల్లల కోసం. రాజ్యం కూడా పిల్లలకే ఇస్తున్నాను, కనీసం టోలీ కూడా నేను తినను అన్నారు బాబా. లక్ష్మీనారాయణ भी जरूर अपने बच्चों को देंगे. లక్ష్మీనారాయణ పదవి కూడా తప్పకుండా
లక్ష్మీనారాయణలు కూడా వారి పిల్లలకి వాళ్ళు ఇస్తారు కదా పదవి, సబ్కో తో బాంట్ని దేంగే ఏ బాప్ సభీ బచ్చోं को देते. లక్ష్మీనారాయణలు ఏం చేస్తారు, అందరికీ పంచుతారా వాళ్ళ ఆస్తి వాళ్ళ పదవి, వాళ్ళ పిల్లలకి వాళ్ళు ఇస్తారు. కానీ ఇక్కడ బాబా పిల్లలందరికీ ఇస్తున్నాను నేను అని చెప్తున్నారు బాబా, ఇంతమంది ఆత్మలకి. అందుకే దాత సదాదాత అని మహిమ शिव बाबा के వచ్చింది కదా. वह प्रजा भी कहेगी हम स्वर्ग के मालिक के सुख सुख तो प्रजा को भेदक का नाम भी नहीं. సత్యగల ప్రజలు కూడా చెప్తారు స్వర్గానికి మాలికులు మేము అని. సుఖము ప్రజలు కూడా అనుభవిస్తారు, అక్కడ దుఃఖం ఇక నామమే ఉండదు కదా. బాకీ నంబర్ వార్తో होते పదవులైతే మళ్ళీ నంబర్ వారు ఉంటుంది కానీ సుఖం ఉంటుంది. वहाँ तो सोना भी आता होता, यहाँ तो सब खानियाँ खाली हो गई. అక్కడ బంగారం కూడా అపారం ఉంటుంది, ఇక్కడైతే గనులన్నీ ఖాళీ అయిపోయి. गायन भी है किसकी दबी रही धूल में, किसकी राजा एकाई किसकी चोर लूटे, किसकी साయం सफल हुआ. గాయనం కూడా చేశారు, కొంతమంది ధన మట్టిలో కలిసిపోయింది, కొంతమందిది రాజులు తినేశారు, కొంతమందిది దొంగలు దోచుకున్నారు, కొంతమందిది మాత్రం సఫలమైంది అని. అలా అయిపోయింది భారతదేశ గనులన్నీ ఖాళీ అయిపోయి అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు ఏదో కొద్ది మిగిలింది, అది ఇప్పుడు సఫలం చేసుకుంటున్నాం మనం. अच्छा मीठे मीठे सिक्खी लदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और नमस्ते. మాతాओं వందే మాతరం. అర్థమైందా మాతలకు? బాబా ఈరోజు వందే మాతరం చెప్తున్నారు. बच्चों को याद प्यार और सबको गुड मॉर्निंग. गुड मॉर्निंग क्यों? अब रात पूरी होती है कलयुग की, गुड मॉर्निंग आ रहा है सती का, नया युग आ रहा है ब्रह्मा कुमार कुमारियों के लिए. ఇప్పుడు కలియుగ రాత్రి పూర్తయి సతీగమని ఉదయం వస్తుంది, బ్రహ్మ కుమార్ కుమారుల కోసం నవ యుగం వస్తుంది. అందుకే బాబా గుడ్ మార్నింగ్ చెప్తున్నారు. బాబాకు మనం చెప్దామా? हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, देह अभिमान को छोड़ अपने से बड़ों को आगे रखना है. देहाभिमान बदली तम कन्ना పెద్దవాళ్ళను ముందుంచాలి. कोई डिबेट करता है तो बड़ों तरफ रेफर करना है, आबरू नहीं गवानी. ముందుంచటం అంటే పెద్దవాళ్ళని అర్థం ఏంటి అక్కడ? ఎవరైనా మీతో జ్ఞానం కోసం వాద వివాదం చేసేటప్పుడు పెద్దవాళ్ళ వైపు వాళ్ళని రిఫర్ చేసి పంపించాలి. పెద్దవాళ్ళతో టైం తీసుకొని మనము ఫలానా టైంలో మీరు వస్తే అక్కే కలుస్తారు మాట్లాడతారు అని అలా పెద్దవాళ్ళ వైపు రిఫర్ చేసి వాళ్ళకి స్పష్టం చెయ్యాలి జ్ఞానం. అంతేకాని మనకేదో నచ్చినట్టు మనము సలహాలు ఇచ్చేసి మనకేదో నచ్చినట్టు మనం ఏదో విషయాలు చెప్పేసి బాబా యొక్క మర్యాద పాడు చేయకూడదు. ఆబ్రూ నిహిగవాని, బాబా యొక్క మర్యాద పాడు చేయకూడదు. सेकेंड पॉइंट, चैरिटी बिगिंस एट होम. पहले परिवार का कल्याण करना है. गृहस्थ व्यवहार में रहते कमल फूल समान पवित्र बनना है. మొట్టమొదట మీ ఇంట గెలిచి తర్వాత బయట సేవ చేయాలి. ఇంట గెలిచి రెచ్చగలవాలి. మొట్టమొదట మీ కుటుంబ పరివారం యొక్క కళ్యాణం చేసుకోవాలి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా తారవాలి అని చెప్తున్నారు బాబా. वरदान, देह अहंकार व अभिमान के सूक्ष्म अंश का भी त्याग करने वाले आकारी सो निराकारी भव. देह अहंकारम మరియు అభిమానం, అహంకారాన్ని అభిమానం అంటారు. దేహ అహంకారం యొక్క సూక్ష్మ దేహ అహంకారం లేదా అహంకారం యొక్క సూక్ష్మ అంశాన్ని కూడా త్యాగం చేసేటటువంటి ఆకారి సో నిరాకారి భవ. कईयों का मोटे रूप से देह के आकार में लगाव व अभिमान नहीं है. కొంతమందికి బయట కనిపించేటటువంటి దేహ ఆకారం మీద ఆకర్షణ కానీ దేహము అని ఒక భ్రాంతి ఆ అభిమానం కానీ బయటకు ఉండే మోటా రూపంలో అయితే ఉండడం లేదు. కొంతమంది
पिल्लल्लो। लेकिन देह के संबंध से अपने संस्कार विशेष है, बुद्धि विशेष है, गुण विशेष है, कलाएं विशेष है, कोई शक्ति विशेष है, उसका अभिमान अर्थात अहंकार, उसका वो अहंकार से बनी हुई नशा, रोब, ये सूक्ष्म देहाभिमान है. బయటకు అహంకారం ఉండట్లే, చలో బైగా ఉంటాం మనం, వినయంగా నడుస్తున్నట్టే ఉంటాము. కానీ లోపల నుండి దేహానికి సంబంధించిన ఏదైనా విషయం మీద, అంటే సంస్కారంలో ఏదైనా విశేషమైన మంచి సంస్కారాలు మనవి ఉన్నాయనుకోండి, ఆ సంస్కారం ఎంత విశేషంగా ఉంది, ఎవరు అలా ఉండరు, నేనే అలా ఉంటాను. అలాగే బుద్ధి యొక్క విశేషత, నా బుద్ధి ఎంత మంచిగా తీక్షణంగా ఉంటుంది. గుణాలు, గుణాల యొక్క విశేషత, విశేష గుణాలు ఉన్న, విశేష కళలు ఉన్న, విశేషమైన ఏదైనా శక్తి మనలో ఉన్న, నేనే ఇది చూస్తుంటాను, నేనే చేయగలను, ఎవరిలో ఈ కళ లేదు, ఇంకెవరు చేసేది అలా ఉండదు, ఏదైనా శక్తి విశేషంగా ఉన్న దాని యొక్క అహంకారం, నా విశేషత, నా బుద్ధి, నా గుణాలు, నా కళలు, నాలో ఇలాంటి బెటర్ సంస్కారం ఉంది, ఇదంతా అభిమానం, అహంకారం, గర్వంతో కూడిన నశ, ఇది అహంకారంతో కూడిన నశ. దీన్ని సూక్ష్మ దేహాభిమానము అంటారు. అది కూడా మనలో ఉండకూడదు. तो ये अभिमान कभी भी आकारी फरिश्ता व निराकारी बनने नहीं देगा. ఒకవేళ ఇలాంటి అభిమాన అహంకారం మనలో ఉంటే, మన విశేషతలు, మన గుణాలు, మన కళలు, ఈ అహంకారం కూడా మనలో ఉన్న ఎప్పుడు కూడా ఆకారి ఫరిస్తాగా మరియు నిరాకారిగా తయారు కానివ్వదు ఇది. इसलिए अंश मात्र कभी त्याग करो तो सहज ही आकारी सो निराकारी बन सकेंगे. అందువలన అంశ మాత్రం కూడా మీలో లేకుండా త్యాగం చేసినట్లయితే సహజంగానే ఆకారి సో నిరాకారిగా తయారవ్వగలరు. स्लोगन, समय पर सहयोगी बनो तो पदम गुना रिटर्न मिल जाएगा. సమయానికి సహయోగిగా తయారైనట్లయితే 16 రెట్లు మీకు రిటర్న్ దొరుకుతుంది, మీరు ఏది చేసిన. ఏ రకంగా, ఎప్పుడు ఏ రకమైన సహయోగం అవసరం ఉందో బాబా యజ్ఞంలో ఆ సమయంలో కరెక్ట్గా మనం సహయోగిగా తయారైతే 16 రెట్లు దాని రిటర్న్ మనకి ప్రాప్తి మనకి దొరుకుతుంది. సమయం దాటిపోయాక మనం ఇచ్చే సహయోగంలో అంత ప్రాప్తి ఉండదు. సమయానికి మన సహయోగం అందించినప్పుడు దాని యొక్క ప్రాప్తి 16 రెట్లు దొరుకుతుంది అన్నమాట. समय पर हम सहयोगी बनेंगे तो 15 गुना प्राप्ति मिलती है. समय बीतने के बाद जो सहयोग हम करते हैं उसमें इतनी गुना प्राप्ति नहीं मिलती. अच्छा, బాబా ఈరోజు ముఖ్యంగా హెడింగ్ ఏం చెప్తున్నారు, మురళి సారం కింద తీసుకొని హృదయం అనే దర్పణలో చూసుకుంటూ ఉండాలి. ఏ భూతాలు నాలో లేవు కదా, భూతాలని తొలగించుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. బాబా నిన్న సాయంత్రం అవ్యక్త మురళిలో కూడా ఏం చెప్పారు, విశ్వ మహారాజాగా తయారు చేసే చదువు, ఈ పాట మీకు చదివించటానికి వచ్చాను. కాబట్టి ఎలా కావాలి అంటే ఎప్పటికప్పుడు దర్పణలో చూసుకుంటూ మీలో ఉన్న భూతాలను తొలగించుకుంటూ ఉండాలి అని చెప్తున్నారు బాబా. ఇంకా సంగం యుగంలో ఉన్న కొత్త ఆచారం, అక్కడ పిల్లలే తండ్రికి నమస్తే చెప్తారు, కానీ ఇక్కడ తండ్రి పిల్లలకు నమస్తే చెప్తున్నారు మొట్టమొదట సభలో రాగానే, తర్వాత పిల్లలు చెప్తారు. అయితే పిల్లలు అంటారు, బాబా అలా కాదు, మేమే ముందు చెప్తాం బాబా అన్నా కూడా బాబా ఒప్పుకోరు. ఎందుకంటే నేను మీ సేవ చేయటానికి వచ్చాను కాబట్టి, మీకు నేను సేవకుడి కింద లెక్క కాబట్టి నేనే మీకు నమస్తే చెప్పాలి అంటున్నారు బాబా. ఎంత నిరహంకారి నిరాకారుడు, ఇది బాబాలో చూసాము కాబట్టి తర్వాత కల్పం అంతా అతడు నిరహంకారి నిరాకారి మహిమ చేస్తూ వచ్చాను. మళ్ళీ బాబా వచ్చినప్పుడు అది ప్రాక్టికల్గా అతనిలో ఉంది అనేది చూపిస్తున్నారు కూడా.
ప్రాక్టికల్గా చూపించినప్పుడే మళ్ళీ కల్పం అంతా మహిమ చేసుకుంటూ ఉంటాం మనం. ఇది కేవలం సంగమయుగంలోనే ఇలాంటి ఆచారం నడుస్తుంది అని చెప్తున్నారు బాబా. మీరు ఎప్పుడైనా ఎవరికైనా జ్ఞానం చెప్పినప్పుడు మీకు అర్థం కాని విషయం పెద్దవాళ్ళ వైపు రిఫర్ చేయండి. అటువంటి స్పష్టత ఉండాలి మీలో, మీ నడవడికలో అని చెప్తున్నారు బాబా. అంతేకాని ఏదో అలా చలామణి చేసేస్తాను అని అలా నడవకండి, బాబా గౌరవం పోతుంది. ఇంట గెలిచి గెలవండి, ముందు ఇంటిని పరివర్తన చెయ్యండి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా దారకండి అని చెప్తున్నారు బాబా. ఇంకా వరదానంలో బాబా ఏం చెప్తున్నారు? బయటకు ఉండే అభిమానం అహంకారం అయితే మోట రూపంలో ఉండేదైతే కనిపించట్లేదు పిల్లల్లో, కానీ సూక్ష్మంగా కూడా ఉండిపోతూ ఉంటుంది కదా. ఇది నా విశేషత, ఇది నాలోనే ఉండే కళ ఇంకెవరిలో లేనిది, ఇది నాలోనే ఉండే గుణం ఇంకెవరిలో లేదు, ఇది నాలోనే ఉండే ఒక శక్తి ఇంకెవరిలో ఈ శక్తి లేదు. అలా మనం చూడడము, ఇతరుల్ని మనకన్నా తక్కువగా మనది ఏదో గొప్ప అని అనుకోవటము, ఇది కూడా సూక్ష్మ అహంకారము అంటారు. ఈ సూక్ష్మ అహంకారాన్ని కూడా వదిలినప్పుడే మీరు ఫరిస్తా కావాలి అన్న నిరాకారి స్థితిలోకి వెళ్ళాలన్నా అది తయారవ్వగలరు అని చెప్తున్నారు బాబా. స్లోగన్లో సమయానికి సహయోగిగా మీరు తయారైనప్పుడే అది 16 రెట్లు ప్రాప్తి మీకు తిరిగి దొరుకుతుంది అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. जीवन जिसने कमल पुष्प सा हम सबका खिलाया, जीवन जिसने कमल पुष्प सा हम सबका खिलाया, माध्यम बन सका हमें शिव बाबा से मिलाया।